ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే గతంలో మన రాష్ట్రంలో 100కి దాదాపు 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అనంటే, వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే, ఏకంగా 100 మంది పిల్లల్లో ఏకంగా 30 మంది ఆడపిల్లలు 10వ తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు అనంటే, మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే, మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే, మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే, మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా. మన వ్యవసాయంలో, మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా, వరి నుంచి తృణధాన్యాల దాకా, మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది, వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట. మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా. ఆ ప్రతి గింజ కూడా పండించడంలో ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా. నా పేదింటి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పని వాళ్ళుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్న ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూసుకుంటూ వచ్చా. కాబట్టే ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు మారాలి, ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని. కాబట్టి అక్క చెల్లెమ్మల శ్రమకు, ఆ అక్క చెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేదు. కాబట్టి వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి 58 నెలల నా పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా వాళ్ళంతా కూడా ఎదగాలంటే, మట్టిలో మాణిక్యాలు పండాలంటే, ఒక రోజు కూలి, ఒక ఆటో డ్రైవర్, ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ, ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క, ఓ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్న ఓ చెల్లి, వీరంతా కూడా బాగుండాలి. వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది. ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ వసతి దీవెన, ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం, ఓ చేదోడు అనే పథకం.
ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తమనే పథకం,